క్షేత్రం మధురై. మళ్ళీ సశరీరుడై మలయధ్వజ పాండ్యం కిందకు వచ్చాడు. అప్పుడు మళ్ళీ సువాసిని శోభతో ఆ కాంచనమాల భర్త చెయ్యి పట్టుకుని సప్తసాగర సరోవరంలో మునిగి పైకి లేచింది. లేచిన తరువాత ఆమె ఇక పైన భర్త లేకుండా భూమి మీద ఉండడానికి నాకు ఇష్టం లేదు అని తన కోరిక విలిబుచ్చితే పరమశివుడు దివ్యమైనటువంటి పల్లకీలో ఆ దంపతులిద్దరినీ కూడా కైలాస పర్వతానికి తన ఆవాసానికి పంపించాడు. అత్తమామల పట్ల అంత గౌరవం చూపించినటువంటి క్షేత్రం మధురై క్షేత్రం. మధురై వెళ్ళినప్పుడు మీరు నిజంగా ఇవన్నీ చూస్తే అసలు ఆ తిరుప్పకుండ్రం, ఆ శ్రీ మహావిష్ణువు ఆయన బయలుదేరి రావడం, అక్కడ జరిగేటటువంటి కళ్యాణ విధానం, అక్కడ జరిగేటటువంటి అర్చన, అక్కడ జరిగే ఏకాంత సేవ, అక్కడ వెళ్ళే వాహనాలు, అక్కడ జరిగేటటువంటి నాదస్వర గోష్ఠి, అక్కడ జరిగేటటువంటి వేదం, అవన్నీ చూస్తుంటే మనం భూలోకంలో ఉన్నామా కైలాసంలో ఉన్నామా అనిపిస్తుంది. నిజంగా ఆ క్షేత్రం యొక్క శిల్పకళా సౌందర్యం కూడా అసలు ఎవ్వరూ నోటితో చెప్పలేరు. ఏ క్షేత్రంలో భారతదేశంలో నేను చూడవాలి, ఒక్క మధురైలోనే ఒక విశేషం ఉంటుంది. ప్రసవతాయి అని స్తంభంలో ఉంటుంది. అప్పుడే ప్రసవమైనటువంటి దేవతాస్వరూపంగా ఉంటుంది అమ్మవారు. ఒక గుడ్డ అడ్డంగా కట్టి ఉంచుతారు. బహుశా బిడ్డలు లేని వారు అటువంటి స్థితిని పొందాలి అని ప్రసవతాయి దర్శనం చేస్తారు. వెళ్ళి ఎర్రటి బట్ట అడ్డు కట్టి ఉంచుతారు. అమ్మవారి ముఖం కనపడుతుంటుంది. ఆ ప్రసవ వేదన పడి బడలిపోయినటువంటి అమ్మవారి రూపం కనపడుతుంటుంది. అబ్బో, ఊర్ధ్వతాండవమూర్తి, త్రిపుర సంహారమూర్తి, ఆ భైరవమూర్తులు, ఆ నందీశ్వరుడు, విఘ్నేశ్వరుడు అసలు చూసి తీరాలి. అవి నేను నా నోటితో చెప్పడం ఒక్కటి సరిపోయేటటువంటి అవకాశం లేదు. కానీ ఇందులో నేను అవకాశం ఉంటే మధురైలో ఉండేటటువంటి కొన్ని పరమాద్భుతమైనటువంటి విషయాలు ఈ ప్రవచనాలు పూర్తయిపోయిన తర్వాత స్క్రీన్ మీద చూపించే ఏర్పాటు చేయిస్తాను. మనకి దక్షుడైన వ్యక్తి గోపాలకృష్ణ గారు ఉన్నారు కాబట్టి వేరు మార్గాల గుండా దాన్ని మీకు అందరికీ చూపించే ప్రయత్నం చేస్తాను. దానివల్ల మీరు ఈ మాట మధురై వెళ్ళినప్పుడు బాగా అనుభవించి చూసి రాగలుగుతారు. కాబట్టి ఒకప్పుడు పరమశివుని యొక్క అత్తగారి కోరిక తీర్చి అత్తగారికి మామగారికి కైవల్యం ఇచ్చినటువంటి క్షేత్రం మధురై. అంతేకాదు, ఒక కొంగకి కూడా అక్కడ మోక్షం ఇచ్చాడు ఆయన. సరస్వతీ తీర్థమని ఇప్పటికీ బంగారు కమలం ఉంటుంది అందులో. విచిత్రం ఏమిటంటే పరమశివుడి యొక్క శాసనం, అందులో జల సంబంధమైనటువంటి కీటకములు కానీ జలచరములు కానీ ఉండవు ఆ సరోవరంలో. పూర్వం ఎవరైనా కవిత్వం రాస్తే ఇది ప్రపంచానికి పనికొస్తుందా, ఇందులో ప్రపంచానికి అందించవలసినటువంటి సారం లేదు, ఇది కేవలంగా పక్కన పెట్టేయవలసిన విషయం అని అనిపిస్తే పరీక్ష కోసం ఆ కోనేటి దగ్గరికి తీసుకెళ్లేవారు. ఆ కోనేటిలో పుస్తకాన్ని పెడితే ఇది ప్రపంచానికి అందవలసినది అంటే ఆ పుస్తకం తేలి ఉండేది. ఇది అక్కర్లేదు అనుకుంటే ఆ పుస్తకం మునిగిపోయేది. ఆ సరస్వతి కోనేటిలోనే పరీక్ష చేస్తూ ఉండేవారు. ఎన్నో రకాలుగా ఎన్నో అద్భుతాలను ఆవిష్కరించినటువంటి క్షేత్రం మధురై క్షేత్రం. అటువంటి మధురై క్షేత్రంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి దేవతా స్వరూపం మీనాక్షి పరదేవత. నేను మీతో మనవి చేసి ఉన్నాను కదూ, నేను చూసినంత వరకు భారతదేశం మొత్తం మీద ఏ శైవ క్షేత్రంలో కూడా శంకరుడు చేసినటువంటి ఆ క్షేత్రంలో చేసినటువంటి 64 లీలలను యథాతథంగా ప్రదర్శించే క్షేత్రం మధురై ఒక్కటే. ఇప్పటికీ మీరు మధురై ఆ సమయంలో విడితే శంకరుడు చేసినటువంటి లీలలను చూడవచ్చు. 64 లీలలను చేస్తారు. దానికోసం ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఉండిపోతారు మధురైలో. ఉండిపోయి ఒక 2 నెలలు ఉండి 64 లీలలు చూస్తారు. అసలు ఆయన వెళ్ళేటటువంటి శిబిక, ఆయన వెళ్ళే వాహనం చూడడానికి 2 కళ్ళు సరిపోవు. నేనైతే ఆయన ఒక వాహనం మీద వెళుతున్నప్పుడు చూసి నాకు గగుర్పాటు చెందాను. ఒక్కొక్క వాహనం ఈ ప్రాంగణం ఎంత ఉంటుందో అంతంత వాహనాల మీద పెడతాడు. అసలు అది తిరగవలసి వస్తే ఎలా అని నాకు ఆశ్చర్యం వేసింది. ఆ వాహనం మీద పెడతారు. ఎందుకంటే ప్రథమంలో పోయి తీసుకొస్తారు కానీ ఆ తర్వాత దాన్ని తీసుకెళ్ళడం ఎవరికి సాధ్యం కాదు.
అసలు ఆ దేవాలయ నిర్మాణం ఆ కులశేఖర పాండ్యన్ అలా ఎలా చేశాడో అర్థం కాదు. ఎంతమంది రాజులు కట్టారో తర్వాత దాన్ని. అమ్మవారు 3 సంవత్సరాల పిల్లగా బయటికి వచ్చింది. ఇప్పటికీ బాలాస్వరూపంగా క్షేత్రంలో అలాగే తిరుగుతుంటుంది. నన్ను నమ్మండి, శంకరుడు మీనాక్షి పలికేటటువంటి క్షేత్రం మధురై. అందుకే ఒకసారి మధురై వెళ్ళొచ్చేస్తే ఇంకక్కడ చెప్పుకోవడానికి ఏం అక్కర్లేదు. నా ఉద్దేశ్యం అయితే అంత ఆర్తి ఉంటే చెప్పవచ్చు, కానీ ఒకసారి వెళ్ళి నిలబడితే చాలు, పలుకుతాడు. ఇప్పటికీ చెప్తారు పెద్దలు, ఏదైనా ఇబ్బంది ఉంటే మధురై వెళ్ళి మీనాక్షి సన్నిధానంలో కానీ సుందరేశ్వరుడి సన్నిధానంలో కానీ కూర్చుని ఒకసారి గొణిగితే చాలు ఆ కష్టం గురించి. ఆయన పలుకుతాడు, ఆయన వింటాడు అని చెప్తారు. అంత గొప్ప క్షేత్రం. నిజంగా ఆయన పలికినటువంటి దృష్టాంతాలు 1, 2 కవు. నిజంగా నేను మధురై వైభవం అని ఆ క్షేత్రంలో జరిగిన విశేషాలు ఒకటే చెప్తే ఈ వారం రోజులు దానికి సరిపోతుంది. అంత గొప్ప క్షేత్రం. ఇప్పటికీ తల్లి తిరుగుతూనే ఉంటుంది బాలారూపంగా. వచ్చిందే 3 ఏళ్ల పిల్లగా. ఒకప్పుడు ఆ దేవాలయంలో ఉండేటటువంటి ప్రధాన అర్చకుని యొక్క కుమార్తెల గుడిలోకి వచ్చింది. కులశేఖర పాండ్యన్ ఆసనం మీద కూర్చుని ఉన్నాడు. ఆలయంలోనే కుమార గురు అనబడేటటువంటి ఒక కవి తాను వ్రాసినటువంటి పుస్తకం సరస్వతి కోనేరులో పైకి తేలితే అందులో ఉన్నటువంటి కీర్తనలు పాడుతున్నాడు. ప్రధాన అర్చకుడి యొక్క కుమార్తె రూపంలో సభాప్రవేశం చేసిన పిల్ల తిన్నగా వెళ్ళి తండ్రి ఒళ్ళో కూర్చోకుండా కులశేఖర పాండ్యన్ ఒళ్ళోకి ఎక్కి కూర్చుంది. మహారాజు మధురై క్షేత్రంలో కానీ శ్రీశైలం భ్రమరాంబ దగ్గర కానీ బాల రూపంలో కనపడుతుంది అంటారు అమ్మవారు. అందుకని ఎత్తి తొడ మీద కూర్చోబెట్టుకున్నాడు. కూర్చోబెట్టుకున్న కాసేపటికి ఆ పాట పాడుతున్నటువంటి వ్యక్తి 2 ప్రత్యేకమైనటువంటి కీర్తనలు పాడాడు తన పుస్తకంలోంచి. అవి వింది శహభాష్ అని అవ్యక్త మధుర నాదం చేసి తాను ఏ ప్రభువు ఒళ్ళో కూర్చుందో ఆ కులశేఖర పాండ్యన్ యొక్క మెడలో ఉన్న హారాన్ని తీసి నడుస్తూ వెళ్ళి ఆ కుమారగురువు మెడలో అలంకారం చేసి అంతర్ధానమైపోయింది. ఇప్పటికీ మధురైలో జరిగినటువంటి లీలలు, మధురైలో జరిగినటువంటి వృత్తాంతాలు ఎన్ని ఆ గోడల మీద చెక్కబడి ఉంటాయో. మధురై క్షేత్రానికి వెళ్ళి ఒక్కరోజు ఉండి వచ్చేసాను అని ఎవరైనా అంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది, ఎలా రాగలిగారు అని. ఎందుచేత అంటే అక్కడ చూడవలసినటువంటి విశేషాలు అన్నీ ఉన్నాయి. అసలు దేవాలయ ప్రవేశం చేసేటప్పుడు ఉండేటటువంటి నంది దగ్గర నుంచి ఎన్ని విశేషాలు, 2 కళ్ళు సరిపోవు. అసలు ఏమి శిల్పవైభవమో, ఏమి దేవాలయమో, ఏమి పరదేవతో, ఏమి శంకర వైభవమో. మహానుభావుడు అలా పలుకుతూ ఉంటాడు ఆర్తి పొందిన వాళ్ళకందరికీ. అటువంటి మీనాక్షి పరదేవత ఒకానొకప్పుడు సుబ్రహ్మణ్యుడు తనకి కుమారుడుగా వస్తే ఉగ్రపాండ్యన్కి పట్టాభిషేకం చేసి తాను ఏ రూపంతో వచ్చిందో అటువంటి రూపంతో మూర్తి ప్రవేశం చేసింది. అందుకే ఇప్పటికీ విగ్రహము అనరు, మీనాక్షి పరదేవత అని అంటారు. చిత్రం ఏంటంటే అమ్మవారు ద్విభుజి, 2 చేతులతోటే ఉంటుంది. మీరు చాలా జాగ్రత్తగా గమనించగలిగితే ఒక్క మధురైలో అమ్మవారి యొక్క చేతులు అందం, నిజానికి చాలా అందం. మీరు ఆ అందాన్ని పట్టుకునేటట్టు చూడగలగాలంతే. ఎందుకనంటే కుడి చేత్తో ఇలా పూలగుత్తి పట్టుకుంటుంది, ఎడం చెయ్యి చాలా చిత్రంగా చాపుతుంది, ఇలా లంబిత హస్తం ఓ పక్కకి ఎడం పక్కకి ఇలా ఉరిగి ఎడం చెయ్యి చాపుతుంది. అమ్మవారి యొక్క భుజం మీద ఒక చిలక వాలి ఉంటుంది. ఆ చిలక దేనికి సంకేతము అంటే ఎవరు నా క్షేత్రానికి వచ్చారో వారు నోరు విప్పి అడగవలసిన అవసరం లేదు. ఈ క్షేత్ర ప్రవేశం చేసిన వాళ్ళు, ఈ క్షేత్రంలోకి వచ్చినటువంటి వాళ్ళు 2 పొందుతారు. ఒకటి శాంతి. మనసు ఎంత అలజడితో ఉన్నవాళ్ళు కూడా, ఒక్కొక్కసారి మనం ఎంత పవిత్రమైన జీవితంలో ఉన్నా అక్కర్లేని రాళ్ళు విసిరేవాళ్ళు చాలామంది ఉంటారు. అలా మనసు ఎప్పుడైనా అశాంతికి గురైనప్పుడు మధురై వెడితే మనసు ప్రశాంతత పొందుతుంది. నేను శాంతినిస్తాను నీకు అని అభయం ఇచ్చినటువంటి క్షేత్రం మధురై.
ఆ మధురైలో అమ్మవారు భుజం మీద చిలకగా వాలి కూర్చుని ఉన్నటువంటి మూర్తిగా ఉండడం వెనక ఉన్నటువంటి విశేషం అదిగా చెప్తారు ఆ క్షేత్రంలో. ఈ క్షేత్రానికి వచ్చి ఎవరు దర్శనం చేస్తారో వారికి మొట్టమొదట శాంతి కలుగుతుంది. 2, అమ్మవారి దర్శనం చేసినటువంటి వాళ్ళు ఎవరుంటారో, ఆ క్షేత్ర ప్రవేశం చేసిన వాళ్ళు ఎవరుంటారో అటువంటి వాళ్ళందరికీ కూడా అభ్యున్నతి కలుగుతుంది. అభ్యున్నతిని శాంతిని ఇవ్వగలిగినటువంటి క్షేత్రం కనుక ఆ క్షేత్రంలో అమ్మవారి భుజం మీద చిలకవాలి ఉంటుంది. శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో ఎక్కడ మీనాక్షి అన్న పేరు వాడలేదు. వ్యాస భగవానుడు మీనాక్షి అన్న పేరు లలితా సహస్రంలో వాడలేదు. వాడకుండా వక్త్రలక్ష్మీ పరివాహచలన్మీ నభలోచన అని మీనాక్షి సంకేతం చేశారు. అలాగే శంకర భగవత్పాదులు సౌందర్య లహరి దగ్గరికి వచ్చేటప్పటికీ తవాపర్ణీకర్ణీ జపనయనపై శూన్యచకితాహ అన్న శ్లోకంలో మీనాక్షి పరదేవత స్తుతి చేసి మీనాక్షిని సంకేతించారు. ఎందుకు మీనాక్షి గురించి చెప్పలేదు అంటే అసలు మీనాక్షి పరదేవత గురించి చెప్పడానికి వాక్కులు సరిపోవు. అందుకే అష్టకం చేసినప్పుడు శబ్ద బ్రహ్మమయీ చరాచరమయీ జ్యోతిర్మయీ వాంగ్మయీ అన్నారు. అలాగే మీరు ఇందులో చూడండి నాద బ్రహ్మమయీం అన్నారు. శబ్దములన్నీ ఎందులోకి వెళ్ళిపోతాయో అది నాదము. ఆ నాదము నుండి శబ్దములన్నీ ఉత్పన్నమవుతాయి. సమస్త శబ్ద రాశితేత చెప్పినా ఆవిడ గురించి చెప్పడం కుదరదు. అందుకే సంకేతించి విడిచారు తప్ప అసలు మీనాక్షి పరదేవత పేరే చెప్పరు. అంత గొప్ప తల్లి విశేషం ఏమిటంటే మీరు స్పష్టంగా చూడగలిగితే ఆ దేవాలయంలో కళ్ళు 2 తెరిచి ఇలా రెప్ప వెయ్యకుండా ఎంతసేపైనా తెరిచి నిలబడి మీ గురించే ఎదురు చూస్తున్నట్టుగా కనపడుతుంది ఆవిడ అక్కడ. అలా కనురెప్ప వేయకపోతే అది ఏ తత్వమునకు ప్రతీక అంటే ఆ బ్రహ్మకీట జనని, సమస్త బ్రహ్మాండములకు ఆమె జననీ స్వరూపం. ఆమె కనురెప్ప వేసిందనుకోండి బ్రహ్మాండములు లయమైపోతాయి. ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి. అందుకే కనురెప్ప వెయ్యకుండా నిలబడితే పరదేవతా స్వరూపం సమస్త బ్రహ్మాండముల యొక్క సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త అయినటువంటి పరబ్రహ్మస్వరూపంగా పరిపాలకురాలుగా ఏ తల్లి శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి అయి ఉంటుందో అటువంటి వైభవం కంటి చూపు యందు ప్రకాశింపచేసేటటువంటి తల్లి మీనాక్షి పరదేవత. అటువంటి మీనాక్షి పరదేవత గురించి శంకర భగవత్పాదులు ఒకసారి అష్టకంగా వర్ణించారు, ఒకసారి పంచరత్నంగా వర్ణించారు. ఇప్పుడు మనం ఈ సంవత్సరం శారదా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఒకసారి అనుకుంటున్నది మీనాక్షి పంచరత్న స్తోత్రం. ఇందులో మీరు ఒక్కటి గమనించండి, రత్నములు ఎన్ని? నవరత్నములు అంటాం. రత్నములు నవరత్నములు అయితే మరి పంచరత్నములు ఏమిటి? మరి పంచరత్నములు అన్నాను అనుకోండి, నవరత్నములలో ఏ 5 పంచరత్నములు, మిగిలిన 4 ఏవి రత్నస్థాయి లేనివి. అప్పుడు మరి నవరత్నములు పంచరత్నములు కూడా ఉంటే 4 కానివేవి, మరి అవి రత్నస్థాయి ఎలా పొందాయి నవరత్నాల్లో అంటే? దీన్ని అగ్నిపురాణంలో వైజయంతిమాల గురించి చెప్తారు. ఇవి పంచరత్నములు అని ఎక్కడైనా అన్నారనుకోండి, దానికి ఒక విశేషార్థం ఉంటుంది. దాని విశేషార్థం ఏమిటంటే అసలు ఈ సమస్తమైనటువంటి చరాచర జగత్తు ఏ తేజస్సుతో నిండిపోయిందో దాన్ని ఒక స్తోత్ర రూపంలోకి తీసుకొచ్చి శబ్ద రూపంలో ప్రతిపాదన చేస్తే దాన్ని పంచరత్నములు అని పిలుస్తారు. ఎందుకని అంటే 9 రత్నాలు ఉన్నా 5 మాత్రం పంచభూతాలకి సంబంధించినటువంటి రత్నాలుగా ప్రతిపాదిస్తారు. పృథివీ, ఆపస్, తేజో, వాయు, ఆకాశములు, ఇదే బ్రహ్మాండం. బయట ఏముంటుంది? మట్టి ఉంటుంది, నీరుంటుంది, నిప్పు ఉంటుంది, గాలి ఉంటుంది, ఆకాశం ఉంటుంది. ఇందులో ఏముంది? నీరుంది, నిప్పు ఉంది, అలాగే గాలి ఉంది, ఆకాశం ఉంది, అలాగే వాయువు ఉంది. బయట ఇదే, ఇక్కడ ఇదే. పిండాండము బ్రహ్మాండము కూడా ఈ 5 నిండిపోయింది. ఈ 5 నలిపి ముద్ద చేసి అక్కడ పడేశారనుకోండి, అదే బ్రహ్మాండం అంతా. ఈ 5 సంకేతిస్తారు. రత్నం అనేటప్పటికీ ప్రకాశం, వెలుగుతోందని గుర్తు. అందుకే ప్రారంభం శంకర భగవత్పాదులు ఉత్ శబ్దంతో మొదలెట్టారు. ఉత్ అంటే ఇది వినగానే ఉలిక్కిపడి నువ్వు ఆ కాంతి చూడాలి, ఆ తత్వాన్ని లోపల చూడాలి.
ఉత్ అంటే లేచుట అని ఇలా కంఠం ఎత్తి ఆ దర్శనం చెయ్యి, ఆ సౌభాగ్యాన్ని అందుకో. ఇప్పుడు ఏమిటి అంటే పృథివీ సంబంధమైనటువంటి రత్నము మనకి ఇంద్రనీలమణి, అలాగే అప్ అంటే నీటి సంబంధమైనటువంటిది ముత్యం, పృథివీ తేజో అగ్ని సంబంధమైనటువంటిది కౌస్తుభము, పృథివీ ఆపస్ తేజో వాయు సంబంధమైనటువంటిది వైఢూర్యము, ఆకాశ సంబంధమైనటువంటిది పుష్యరాగం. ఈ 5 రత్నములకు మాణిక్యములని మళ్ళీ ఒక పర్యాయ పదం ఉంది, అందుకే మళ్ళీ నవరత్నాల్లో మాణిక్యం చెప్తారు. ఈ 5 కలిపి పంచభూతముల యొక్క తత్వాన్ని రత్న రూపంలో ప్రకాశింపచేస్తాయి. ప్రకాశించాలంటే ఇప్పుడు పృథివీ ఉందండి, పృథివికి ప్రకాశం అంటే ఏమిటి? దీనికి ఓ ప్రత్యుత్పత్తి శక్తి, ఇందులోంచి మొక్కలు పుడతాయి. గంధద్వారాంధురాదరుషాం నిత్యపుష్టాం కరీషిణీం ఈశ్వరీం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం, అది భూదేవతను ఉద్దేశించి చెప్పిన మంత్రం. అది గంధద్వారాంధురాధరుషాం అంటే భూమికి సువాసన ఉంటుంది, అలాగే భూమికి శక్తి పెరుగుతూ ఉంటుంది, తేజస్సు. దేనివల్ల పెరుగుతుంది అంటే అశ్వక్రాంతే రథక్రాంతే విష్ణుక్రాంతే వసుంధర అంటుంది వేదం. ఈ భూమి తేజస్సుని పెంచుకుంటూ ఇందులో ఉన్న వైభవం పెరుగుతుంటుంది, ఇంకా పంటలు పండే శక్తి, ఇంకా భూమి లోపల ఐశ్వర్యం. ఇవన్నీ ఎందుకు పెరుగుతాయంటే 3 కారణాలు చెప్పింది. అశ్వక్రాంతే గుర్రాలు పరిగెడుతుంటే భూమి మీద ఎక్కడ గుర్రాలు పరిగెత్తాయో అక్కడ ఆ భూమి వృద్ధిలోకి వస్తుంది, అందులో ఐశ్వర్యం పెరుగుతుంది. రథక్రాంతే గుర్రాలు ఎద్దులు ఇటువంటివి లాగినటువంటి రథము యొక్క చక్రములు ఈ భూమి మీద ఎక్కడ పెడతాయో అక్కడ ఐశ్వర్యం పెరుగుతుంది. రథక్రాంతే విష్ణుక్రాంతే, ఒకప్పుడు వామనమూర్తి ఒక పాదంతో ఈ భూమిని అంతటినీ కొలిచాడు, విష్ణు పాద స్పర్శ చేత భూమి పునీతమవుతుంది. వసుంధర ఈ 3 చేత ఐశ్వర్యమును పొందింది, ప్రకాశించింది. ఆ విభూతి ఉండకపోతే ప్రకాశం అన్న మాట వాడరు, ఆ ప్రకాశము రత్నములకు అన్వయం చేస్తారు. అప్పుడు పృథివికి ఇంద్రనీలమణి, అలాగే నీటికి ముత్యం, అగ్నికి కౌస్తుభం, అలాగే వాయువుకి వైఢూర్యం, చిట్ట చివర ఆకాశం దగ్గరికి వచ్చేటప్పటికి పుష్యరాగం. ఈ 5 రత్నములు, ఈ 5 రత్నములు పిండాండ బ్రహ్మాండ స్వరూపమైనటువంటి ఈ సమస్తమైనటువంటి బ్రహ్మాండములో ఉన్నటువంటి తేజస్సుని ప్రకాశింపచేస్తున్నాయి. అమ్మవారు ప్రకృతి స్వరూపిణి, ప్రకృతి స్వరూపిణి అయినటువంటి అమ్మవారు ఈ అండాండము ఈ బ్రహ్మాండ పిండాండలు కలిసిపోయినటువంటి ఒక గొప్ప సమిష్టి స్వరూపమునందున్నటువంటి తేజస్సు, దానిని ప్రకాశింపచేస్తున్నాను, నువ్వు అందుకో, పట్టుకో. లోపల ఒక్క మాట ఇందులో పట్టుకున్నా నీకు మీనాక్షి పరదేవత అనుగ్రహం కలుగుతుంది, సోమసుందరుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అటువంటి రత్నములు నీ చేతిలో పెడుతున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఆ రత్నాలు మాల గుచ్చి మెడలో వేసుకోవాలి. అంటే మెడలో వేసుకున్నారు అన్న మాటకి ఏమిటి? కంఠమాల, కంఠమునందు వేసుకున్నారు అంటే ఏమిటి? ఇది కంఠగతము కావాలి, అందుకు మీ అందరికీ ప్రతులిచ్చినది. ఇది కేవలం ప్రవచనానికి కాదు, చదువుకుంటూ ఉండాలి. చదువుకుంటుంటే ఆవిడ అనుగ్రహం కలుగుతుంది. ఒకప్పుడు తల్లి ఆ రూపంలో వస్తే గురుస్వరూపమైనటువంటి శంకర భగవత్పాదులు ఆమె తత్వాన్ని ఇంత గొప్పగా మనందరికీ తీసుకొచ్చి అందించారు. అందుకు శంకరాచార్యుల వారికి ఈ జాతి రుణపడిపోయింది, వారు చేసిన అపూర్వ ప్రయోగముల వల్ల. కాబట్టి మహానుభావుడు ఇప్పుడు పంచరత్నాలుగా నేను ఆ మీనాక్షి పరదేవత వైభవాన్నంతటినీ కూడా మీకు అందచేస్తున్నాను అని ప్రతిపాదించి ఇచ్చినటువంటి స్తోత్రమే మీనాక్షి పంచరత్న స్తోత్రం. ఈ మీనాక్షి పంచరత్నాన్ని ప్రారంభం చేస్తూ ఆయన ఉజ్జద్భాను సహస్రకోటి సదృశాం అని మొదలు పెడతారు. ఉత్ అంటే మీకు నేను ఇందాక చెప్పలేదు, ఉత్ అన్న మాటకు అర్థం ఏంటంటే పైకి లేచుచున్నది అని. రెండవది గురువుగా ఆదేశం. ఎందుకని? మీనాక్షి గురుస్వరూపం. గురువు ఒక్కొక్కసారి తన చూపుల చేత ఉద్ధరిస్తాడు. ఒకప్పుడు భగవాన్ రమణులు ఏకంగా ఒక పీఠాధిపత్యంలో ఉన్న శంకరాచార్యుల వారికి తన చూపుల చేత కొన్ని అనుమానాలు నివృత్తి చేశారు. చూపులతో అనుగ్రహిస్తారు గురువులు. అలా చూపు చేత అనుగ్రహించగలిగినటువంటి గురుతత్వానికి ప్రతీక మీనాక్షి. అందుకనే ఆ గురుతత్వాన్ని ఆ గురుస్వరూపమే అయిన శంకర భగవత్పాదులు మనకు అందిస్తున్నారు. ఇంత గొప్ప వైభవమా, ఇంత గొప్ప మీనాక్ష,
ఒక మనుష్య రూపంతో ఈ భూమి మీద తిరిగిందా, భూమిని పరిపాలన చేసిందా? సాధారణంగా విష్ణువు అవతారం తీసుకుని పరిపాలన చేస్తారు. విష్ణువు కన్నా అభిన్నం. విష్ణువు వైష్ణవి వాళ్ళిద్దరూ ఒకటే, నారాయణ నారాయణి, అందుకని ఆవిడ పరిపాలన చేసింది. పరిపాలన చేసిన